హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వచ్చేసానండి మళ్ళీ ఒక సరికొత్త చిన్న మినీ వ్లాగ్‌తో. అవునండి, నిజంగానే మినీ వ్లాగ్. ఈ పాపను చూస్తేనే మీకు అర్థమైపోయింది కదా! ఈరోజు నేను సింపుల్‌గా ఈ పాపని ఎలా రెడీ చేశాను అన్నది, అలానే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని ఎంతమందిని రెడీ చేశాను అన్నది మినీ వ్లాగ్‌తో వచ్చేసాను. ఎక్కడైతే నేను రెడీ చేయాలి అని అనుకుంటున్నాను. ఆ ఇంటికైతే వచ్చేసాను. అలా వెళ్తూ ఉండగా నాకు ఇదిగోండి ఈ మొక్కలు కనిపించేసినాయి. వెంటనే అలా ఆగిపోయి ఒక చిన్న వీడియో తీసుకొని, చూసారా ఎంత చక్కగా ఈ గార్డెన్ పెంచుతున్నారో అని అనుకుంటూ అలా మేడ మీదకి వెళ్ళానా. ఇప్పుడు ఏ మేకఓవర్ అయితే చేయాలనుకుంటున్నానో అంతవటికి ఆ ప్రొడక్ట్స్ వటికి అలా తీసి బయట పెట్టేసుకున్నాను. నా వర్క్ స్టార్ట్ చేయడానికి ప్రిపేర్ అయ్యాను. ఈ శారీని ఒక్కసారి చూడండి, చూసినట్టు అనిపిస్తుంది కదా! అవునండి. మన యూట్యూబ్ ఛానల్‌లో శారీ ప్రీ ప్లేటింగ్ ఎలా చేశాను అన్న వీడియో అప్‌లోడ్ చేసేసానండి. ఆ వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. నెక్స్ట్ ఏంటి ఇంక మొదలు పెట్టేసేయనా? మొదలు పెట్టేసానండి. ఆ పాపని చక్కగా శారీ కట్టడం అయిపోయింది. ఆ తర్వాత ఫేస్ మేకఓవర్ చేయటానికి రెడీ అవుతూ స్టెప్ బై స్టెప్ తెలిసిందే కదా! ప్రైమరు, కన్సీలర్సు, కాంపాక్టు, పౌడరు స్టెప్ బై స్టెప్ అలా వేసిన తర్వాత ఐ షాడోస్ వేయటానికి రెడీ అయ్యాను. శారీని ముందుగానే గమనించారు కదా! ఏ శారీ అయితే నేను ఇందాక ప్రీ ప్లేటింగ్ చేసిన శారీ చూసారు కదా! ఆ శారీకి చక్కగా మ్యాచ్ అయ్యేటట్టుగా ఆ ఐ షాడోస్ అంతే చక్కగా. అయితే లక్ ఏంటో తెలుసా? నేచురల్ షేడ్స్ అన్నట్టుగా కరెక్ట్‌గా సెట్ అయినాయి. ఆ తర్వాత మస్కారా. ఆ తర్వాత ఐలైనరు. తెలిసిందే కదండీ స్టెప్ బై స్టెప్. ఐ షాడోస్ వేసిన తర్వాత మస్కారా, మస్కారా వేసిన తర్వాత ఐలైనర్ తర్వాతే ఐబ్రో పెన్సిల్ అప్లై చేయాలండి. ముందుగానే ఐబ్రో పెన్సిల్ వేసామనుకోండి, ఇప్పుడు నేను ఆహ్, మస్కారా వేసినప్పుడు మళ్ళీ అదంతా చెరిగిపోతుంది గదా! అందుకని ముందుగా మస్కారా, ఐలైనర్ వేసిన తర్వాత ఐ షాడోస్ వేసి సారీ, ఐబ్రో పెన్సిల్ వేసి ఆ తర్వాత ఇదిగో ఇలా లిప్‌స్టిక్ కూడా ఎండ్ చేసిన తర్వాత ఒక్కసారి చూడండి. ఇప్పుడేం చేయాలి నెక్స్ట్ కాజల్. కాజల్ పెట్టాలా? వద్దా? అని నేను పెడతాను అనంటే, వద్దా ఆంటీ అనంటే, సరే ఒక్కసారి ఉండరా ఒక్క స్ట్రోక్ ఇస్తాను అనని చెప్పి, ఒక కన్నుకి పెట్టిన కన్ను చూసిన తర్వాత, ఆంటీ ఇంకొక కన్నుకి కూడా పెట్టేసేయండి బావుందా ఆంటీ అనని చెప్తే, 2 కళ్ళకి కాటుక ఒక్క స్ట్రోక్ అలా ఇచ్చి, ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి హెయిర్ స్టైల్. తెలిసిందే కదా! ఈ హెయిర్ స్టైల్ ఒక చిన్న టిప్ అయితే చెప్పాలనుకుంటున్నానండి. చాలామంది హెయిర్ సెట్టింగ్ ఫోమ్ ఏ కంపెనీ ఏంటి అని అడుగుతున్నారు. చూస్తున్నారా హెయిర్ సెట్టింగ్ ఫోమ్ బెరీనా గోల్డ్. ఈ కంపెనీ తీసుకుంటే చాలండి. ఈ హెయిర్ సెట్టింగ్ ఫోమ్ అని అడిగితే కంపెనీ వేరే వేరే కంపెనీలైనా సరే మంచిగా మనకి ఇస్తారు. బేబీ హెయిర్ అంతా ఉంటుంది గదా! అదంతా మంచిగా సెట్ అవ్వాలి అంటే ఏం చేయాలి? ఈ హెయిర్ సెట్టింగ్ ఫోమ్‌తో మంచిగా జడ వేయటానికి రెడీ అవుతూ ఉండంగా అప్పుడు చెప్పారు. ఆంటీ, 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 ఆంటీ పాపిడి బిళ్ళ ఆంటీ అనంటే, హా! అని ఉసూరుమనిపించి నేను వేసిన ఆ హెయిర్ సెట్టింగ్ ఫోమ్‌తో మంచిగా సెట్ చేశాను గదా! జడ వేయటానికి ప్రిపేర్ అయ్యాను చూసారా? దెబ్బకి. ఇదిగో ఇట్లా పార్టేషన్ జేసి, ఆ తర్వాత సూది దారంతో ఇక్కడ కూడా ఇంకొక టిప్ చెప్తున్నానండి. చూడండి ఇప్పుడు నేను ఆ సూది దారంతో ముడి వేసిన తర్వాత ఎక్కడైతే మనకి కొక్కెం హుక్ అంటాం చూసావా? ఆ హుక్కులో నుంచి ఈ సూదితో మళ్ళీ లాగి వాయిస్తూనే చెప్తున్నానండి. వీడియో తీయటానికి కుదరలేదు. ఆ హుక్కులో నుంచి లాగి మళ్ళీ జుట్టుకి అటాచ్ చేసి సూది దారాన్ని కలిపి మళ్ళీ ఇంకొకసారి ముడులు వేస్తూ చూడండి మనకి ఎక్కడైతే లెంత్ కావాలో అంతవటికి పెట్టి ముడి వెయ్యాలి. ఇప్పుడు ఆ ముడి వేయటం, ఆ తర్వాత కొంచెం దారాన్ని కట్ చేయటం, ఈ దారం కనపడకుండా మనం ఎటు కవర్ చేస్తాం కాబట్టి నో ప్రాబ్లమ్. చూసారా ఎంత చక్కగా హై పఫ్ అంటే పఫ్ ఎంత మంచిగా వచ్చిందో. ఆ తర్వాత మంచిగా దువ్వి కొంచెం ఎయిర్ జుట్టుని అలా లాగుతూ మంచిగా ఈ పాపడి బిళ్ళని సెట్ చేసేసాను. బావుందా? మీకు నచ్చిందా? మంచిగా చేశానా? అలానే హెయిర్ ఎక్స్‌టెన్షన్‌తో మంచిగా ఒత్తుగా, బొద్దుగా ఉన్న మెస్సీ బ్రైడ్ వేయటానికైతే రెడీ అవుతున్నాను. తెలిసిందే కదండీ! మిడిల్‌లో ఎక్కడైతే స్లైడ్స్ సెట్ చేసి పెట్టానో, ఆ జుట్టు కింద కొంచెం జుట్టుని బ్యాక్ కూమ్ చేసి, ఈ హెయిర్ ఎక్స్‌టెన్షన్ సెట్ చేసి, ఆ తర్వాత ఇదిగో ఇలా మెస్సీ బ్రైడ్ అయితే వేసేసాను. ఈ మెస్సీ బ్రైడ్ వేయటము, అలానే ఫ్లవర్స్ ఎలా సెట్ చేయటము, ఏంటి అన్నది ఫుల్ లెంత్ వీడియో ఆల్రెడీ అప్‌లోడ్ చేసేసేసానండి. డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. పూలని ఈ శారీకి ఎలా మ్యాచ్ అయినయి, జిప్సమ్ ఫ్లవర్స్‌తో ఎంత చక్కగా జడ వేసి ఫ్లవర్స్ సెట్ చేశానో చూడండి. డిస్క్రిప్షన్‌లో ఇస్తానని మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానండి. ఈ పూలేనండి. ఆ తర్వాత చక్కగా రెడీ అవ్వాలి కదా! బ్యాంగిల్స్.
ఆ తర్వాత ఆర్నమెంట్స్ ఇవన్నీ సెట్ చేస్తూ ఉండంగా, సెట్ చేయటం అయిపోయిన తర్వాత అక్కా చెల్లెళ్ళు ముచ్చట్లేసుకుంటున్న టైంలో ఇంకొక చెల్లొచ్చింది. "ఆంటీ, ఆంటీ, ఆంటీ నాకు కూడా హెయిర్ స్టైల్ ఇవ్వవా? నాకు కూడా ఫేస్ మేకవర్ చేయవా?" అంటూ. ఈ పాపకి నేను సింపుల్‌గా ఫ్రెంచ్ బ్రైడ్ వేశానండి. చాలా 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 సింపుల్‌గా ఫ్రెంచ్ బ్రైడ్. అలానే ఫేస్ మేకవర్ చేశాను. ఆ తర్వాత ఈ శారీని ఒక్కసారి మీరు గమనించండి. వీళ్ళు వస్తూనే శారీని ప్రీ ప్లేటింగ్ చేయించుకొచ్చారంటండి. నేను చేసిన శారీ ప్రీ ప్లేటింగ్ వేరుగా ఉంది. వీళ్ళు చేసిన శారీ ప్రీ ప్లేటింగ్ వేరుగా ఉంది. చూసారు గదా! ఈ పాపని కూడా చక్కగా ఫేస్ మేకవర్ చేశాను. ఆ తర్వాత ఇదిగో ఇలా ఫ్లవర్స్ సెట్ చేయటానికైతే రెడీ అయ్యానండి. శారీ మాత్రం నేను కట్టలేదండి. ఓకేనా? అలానే నెక్స్ట్ ఏంటి చెప్పాను గదా! ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు అంటూ. ఇంకొక సిసింద్రి గడుగ్గా అయిందండి. ఆ అమ్మాయినైతే అస్సలు వీడియో తీయటానికి ఒప్పుకోలేదండి. అందుకని వీడియో తీయలేకపోయాను. ఈ పాపని ఈ చక్కగా హెయిర్ స్టైల్ వేయటం, ఫేస్ మేకవర్ చేయటం, ఇదిగో ఇలా ఫ్లవర్స్ సెట్ చేయటం, ఆ తర్వాత ఇంకొక పాప వచ్చేసి నాకు శారీ కట్టండి అంటే అప్పటికప్పటికి ఇదిగో ఇలా కట్టేసేసానండి. ఎలా ఉంది నా ఈ మినీ వ్లాగ్? మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి.